హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే అర్హా ఫస్ట్ స్కూల్ అనమాట. సో ఈరోజు జాయిన్ చేస్తాం అర్హాకి స్కూల్లో. అర్హా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? స్కూల్కా. నువ్వేమేమి పట్టుకెళ్తున్నావు స్కూల్కి? ఇంకా చాక్లెట్ ఎవరికి ఇస్తావు? ఓ, వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్ ఇస్తుందంట. బ్యాగ్ ఎలా ఉంది అడుగు. బ్యాగ్ బాగుందా అని అడుగు. చూపించు. సరే, మేము ఎక్కడ జాయిన్ చేస్తున్నామో అండ్ స్కూల్కి తను ఏడుస్తుందో లేదో అనేది ఈ వ్లాగ్లో చూడండి. ఫస్టే కదా, ఎవరైనా కామన్గా ఏడుస్తుందో లేదో అనేది చూడాలి. సో చూడమని చెప్పు. చూడండి అని చెప్పు. ఫుల్గా వ్లాగ్ చూడండి అని చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాగ్లో ఏం పెట్టావు? ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం స్కూల్ దగ్గరికి. ఇంకా లేట్ అయిపోతుంది కదా అని తన్ని దండం పెట్టుకోమంటేను దొంగ చూపులు చూస్తూ దండం పెట్టేసుకుంది. స్టార్ట్ అయిపోయామన్నమాట స్కూల్కి. సో ఫస్టే కదా, కొంచెం దాన్ని వదలాలంటే కొంచెం భయంగా ఉంది. బట్ కాకపోతే ఇంకా మరి వాళ్ళ స్టడీస్ కూడా స్టార్ట్ అవ్వాలి కదా, అందుకని చెప్పి ఇంకా మేము స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేయడానికని వెళ్ళాము. అది మర్చిపోకుండా చాక్లెట్స్ అయితే బ్యాగ్లో పెట్టుకుంది. బ్యాగ్లో పెట్టేసుకుంది. పొద్దున్న నుంచి ఆ బ్యాగ్ పట్టుకునే తిరుగుతూ ఉంది. ఇంకా లేచి నుంచి అదే పని. వాటర్ బాటిల్ అన్నీ, బ్రేక్ బాక్స్లు అన్నీ పట్టేసుకొని ఇంకా మేము అక్కడి నుంచి మా ఇంటి నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్లో అయితే 10 minutes. బట్ కాకపోతే ఫస్టే కదా, వాళ్ళ డాడీ కూడా వచ్చారు కదా అని చెప్పి మేము ఇంకా బైక్లో అయితే వెళ్ళిపోయామన్నమాట. బైక్లో ప్రిన్సిపల్ మేడం అయితే మాకు ఎగ్జాక్ట్లీ 10 కల్లా ఉండండి అని అన్నారు. బట్ కాకపోతే మాకు ఇంకా ఎర్లీగానే వెళ్ళిపోయాము. ఒక 10 minutes ముందేగానే వెళ్ళిపోయాము స్కూల్కి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, అందరికీ బాయ్ చెప్తుంది స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి కింద వాచ్మెన్ వాళ్ళకి. సో ఇంకా మేము స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. స్కూల్ దగ్గర తిను బండి పార్క్ చేస్తున్నారు. ఆ స్కూల్ నేమ్ ఏంటంటే రవీంద్ర భారతి. మా ఇంటి Oh, cold, huh? Suffering from cold? ఎందుకు నువ్వు పాపా స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే ఇంకా స్కూల్ ఎంట్రన్స్లోనే ప్రిన్సిపల్ గారు ఉందన్నమాట. సో ఫస్ట్ ప్రిన్సిపల్ మేడం చేత నేను అర్హాకి రాయించాను అనమాట. రాయించిన తర్వాత ప్రిన్సిపల్ మేడం నన్ను కొన్ని అడుగుతున్నారు, నీకు అప్పటికే అర్హా కోల్డ్ కఫ్ ఉందన్నమాట. సో నీకు కోల్డ్ కఫ్ అంటే అదేం మాట్లాడలేదు. ఇంట్లోనైతే మాత్రం పెన్లు పెన్సిల్ పట్టుకొని తెగ రాసేస్తుంది. అక్కడ రాయమంటే మాత్రం అది పట్టుకోవడానికి కూడా ఫస్ట్ మేడం రాయిపించారనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఐఏఎస్ కావాలి. ఓకే, అవుతావా? ఐఏఎస్ యాక్టర్ అవుతావు. ఓం ఓం అగైన్ ఇంకా అక్కడ రాయించేసాము. రాయించేసి ఫస్ట్ దేవుడి పేర్లు రాయించారనమాట. తర్వాత క్లాస్ రూమ్లోని తన్ని కూర్చొని పెట్టడానికని తీసుకెళ్దాము అని చెప్పి మేము ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాం బయటికి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love. అవుతుందన్నమాట. క్లాస్లోకి ఎంటర్ అవగానే చూసి అది స్టన్ అయిపోయింది.
అంతమంది పిల్లల్ని అది ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. అందుకని చెప్పి అది చూస్తుంది. వాళ్ళు లోపలికి అని అడిగితేనేమో అదేమో నవ్వుతూ నాకు ఆన్సర్ చెప్తుంది. ఇంతలో టీచర్ వచ్చి తన్ని కొంచెం లోపలికి తీసుకుని వెళ్ళారు. సో నేను పర్మిషన్ అడిగాను అనమాట, చాక్లెట్స్ కొంచెం పంచొచ్చా అని చెప్పి. సో ఆవిడేమో పంచుకోవచ్చండి అని చెప్పారు. ఇంతలో అర్హ ఏమో కొన్ని చాక్లెట్స్ అయితే దాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంది, టీచరే చేయించారు. తర్వాత అది చాక్లెట్స్ అవి పంచడానికి ఇంకా పంచిందనమాట. కూర్చుని పెట్టేసి మేము ఇంకా బయటకు వచ్చేసాము. అది మాత్రం చక్కగా బాగానే కూర్చుంది. మేమే చాలా టెన్షన్ పడ్డాము అది ఎలా ఉంటుందేమోనని చెప్పి, కానీ అది మాత్రం ఏడవలేదు, బాగానే కూర్చుంది. నేను ఒకసారి వెళ్ళి చూసి వచ్చాను, ఉంటావా అని అడిగితే ఉంటాను అన్నది. ఇంకా టైము 12:30 అయిందనమాట. అప్పుడు ఏం చేస్తుందా అని చూస్తేనేమో అదేమో చాలా చక్కగా చుట్టూ వాళ్ళ అందరితో బాగానే క్లోజ్ అయిపోయింది. ఆ పాపది అది హెయిర్ బ్యాండ్ ఏదో అంటారు కదా, అది తీసుకొని ఆడుకుంటుంది. నేను వెళ్ళేసరికి ఇంకా అది చేయలేదు పర్ఫెక్ట్ అని చెప్పి నేను చెప్తున్నాను, నన్ను తీసేసినప్పుడు ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంకొచ్చేస్తానని చెప్పి. సరేలే ఇంకా టైం అయిపోయింది కదా అని నేను ఇంకా తీసుకొని వస్తానన్నమాట. వచ్చేసిన తర్వాత అది దేనికి ఏడుస్తారని ప్రతి ఒక్క పిల్లలు ఇంటికి వెళ్ళిపోతాను అని ఏడుస్తారు. అది మాత్రం నేను స్కూల్లో ఉంటానని. సరేలే ప్లే ఏరియాకి వెళ్దామని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి కొంతసేపు ఆడిపించాను అనమాట. ఆడిపించిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేద్దాం అంటే అదేమో రాను అన్నది. సరే నేను బేకరీకి తీసుకెళ్తాను దా అని చెప్తే అప్పుడు ఓకే చెప్పింది. సో ఫస్ట్ డే స్కూల్ కదా, సో కేక్ కటింగ్ చేపిద్దాము, దానికి కేక్ కటింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. అలా అని చెప్పి దాన్ని తీసుకొని వచ్చేస్తాం. బేకరీకి వచ్చేసి కేక్ కటింగ్ అది చేయించేసాము. ఇంతటి వ్లాగ్ అయిపోయింది. సో నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ.